అంటే ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే సార్ ఎన్‌డీబీ ఫండ్స్‌లో ఉంది. అందుకే రోడ్డు పూర్తి అవ్వట్లేదంటున్నారు. నిజమా సార్? అది ఎన్‌డీబీ ఫండ్స్ విజయరామరాజపేటలో చూసినట్టయితే అక్కడ కూడా బ్రిడ్జ్ కూలిపోయింది. కానీ కాజ్‌వే నిర్మాణం చేసి 4 సార్లకి 4 సార్లు కూడా కొట్టుకుపోతుంది. అక్కడ భారీగా అవినీతి జరుగుతుంది. మనం తెస్తున్న నిధులు మామూలు మరమ్మతులు సరిపోతున్నాయి తప్ప మీకు తెలియదు కాదు కదా సార్. మీరు ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఇక్కడే పుట్టి పెరిగారు. ప్రతి అనుమానం తెలుసు. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే మన చోడవరం నియోజకవర్గంలో అక్కడ వెలంకాయలపాలెం నుంచి మొదలు పెట్టుకుని వెంకయ్యపాలెం వరకు రోడ్లు కానివచ్చు, మధ్యలోని 2 బ్రిడ్జ్లు కానివచ్చు, చాలా దారుణ పరిస్థితి. మాట అది వాస్తవమేనండి. వాస్తవాన్ని ఒప్పుకోవడం విషయంలో కానీ వాస్తవాన్ని పక్కదారి పట్టించే సందర్భం నాకు లేదు. 2 నియోజకవర్గాల పరిధిలో 10 మండలాలకు చెందిన రైతులు సుమారు 23,000 మంది రైతులు ఆశాదీపం షుగర్ ఫ్యాక్టరీ రేపు మామూలు దాన్ని పూర్తిగా మూసేసే పరిస్థితి. అంటే 23,000 మంది రైతుల కడుపు కొడుతున్నారు. యథార్థమే. మనకు ఉన్నటువంటి నష్టం, నికర నష్టం సుమారు 50-60-70 కోట్ల రూపాయల దగ్గర నష్టాల్లో ఉన్నది. చోడవరం ఉన్నారు, దీన్ని మున్సిపాలిటీగా మారుస్తామన్నారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామన్నారు. అదే మున్సిపాలిటీ చేయడం వల్ల అదనంగా వచ్చే ఫండ్స్ అయితే నాకు కనబడలేదండి. ఏదైతే రావుకమ్మ సంబంధించి జూనియర్ కాలేజ్ ఏర్పాటు, కొత్తకోటలో హాస్పిటల్ డెవలప్మెంట్తో పాటు ఒక డిగ్రీ కాలేజ్, అదేవిధంగా బుచ్చిపేటలో కూడా హాస్పిటల్ డెవలప్మెంట్, ఇంకా చోడవరం చూసినట్టయితే ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ కూడా డెవలప్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ యథార్థం అండి. గోలగుంటలోని మన ట్రూత్ న్యూస్ ఛానల్కి నేను తెలియజేస్తుందండి, చేస్తే నేను సక్సెస్ అయినట్టు, చేయకపోతే నేను ఫెయిల్ అయినట్టు. నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, రోడ్లు బాగు చేయవలసిన బాధ్యత, హాస్పిటల్స్ బాగు చేయాల్సిన బాధ్యత, ఇచ్చిన మాట ప్రకారంగా కళాశాల నెలకొల్పాల్సిన బాధ్యత, షుగర్ ఫ్యాక్టరీని దారిలో పెట్టి దాన్ని నడపవలసిన బాధ్యత. జనసేన నాయకత్వాన్ని అడుగడుగునా తొక్కేస్తున్నారు చోడవరం నియోజకవర్గం. మాజీ ఎమ్మెల్యే కథం ధర్మశ్రీ మీరు కలిపి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, లోపాత్కర ఒప్పందాలు చేసుకున్నారు. 24 ఎన్నికల ముందు చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా భక్తులు కార్తీబాబు కొనసాగారు. ఇద్దరు కూడా అంటే ప్రాణ మిత్రులుగా ఉన్నారు. ఎన్నికలు అయిపోయి ఇద్దరి మధ్య కూడా భారీగా గ్యాప్ పెరిగింది. భక్తులు తాతయ్య బాబు గారిని ఇన్ఛార్జిగా పెట్టండి అని చెప్పేసి ఆ ప్రతిపాదించిన వ్యక్తిని నేను. రాజుగారికి అనేక వ్యాపారాలు, కారు వ్యాపారాలకు సంబంధించి ఆ హెవీ లారీ బరువు వల్ల ఈ రోడ్లకి పరిస్థితి వచ్చింది. నాకు మైనింగ్ బిజినెస్ ఉంది, నాకు గ్రనైట్ క్వారీలు ఉన్నాయి, అలాగే ప్రీషియస్ స్టోన్స్ క్వారీలు ఉన్నాయి, నాకు లేఅవుట్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది. సివిఎస్ఎన్ రాజు ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ ఆయనకి మీకు బాగా విభేదాలు పెరిగాయి, గ్యాప్ వచ్చింది. అది అనవసరంగా వివాదం చేశారు. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ద ఎమ్మెల్యే విత్ కిట్టు కార్యక్రమానికి మొట్టమొదటి అతిథి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు. ఆయన రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసినట్టయితే ఇదే చోడవరం ప్రాంతంలో పెరిగి బిఎల్ సాధించారు. అయితే ఒక ఉప సర్పంచ్గా ఎంపీపీగా 3 సార్లు చోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆయనకైతే అనేక మంది అభిమానులు సంపాదించుకున్న అభిమాన నాయకుడని కూడా చెప్పవచ్చు. అయితే ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట. ఉదయం 9 గంటలకి సార్ అయితే మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఉదయం 9కి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నైట్ యాక్చువల్గా అయితే 9 అవుతూ ఉంది. ఈరోజు మేము ఉదయం నుంచి ఈరోజు ఎమ్మెల్యే గారితో ఫాలో అయ్యాము. కొన్ని వందల మంది బాధితులు వచ్చారు. ఎక్కడెక్కడ కూడా హంగు ఆర్భటం లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వచ్చిన ప్రతి బాధితుని కూడా స్వయంగా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు. వాళ్ళు బాధలు వినే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇచ్చారు. అంటే ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా ఆయన అయితే ఎక్కడ కూడా అలసిపోకుండా వందలాది మందికి అయితే ఆయన సహాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నిజంగా మీ ఓపిక అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి మేము చూస్తున్నాం, ఈరోజు లైవ్లో ఉన్నాము. ఎలా సార్ అసలు ఈ ప్రజాసేవ అనేది మీకు ఈ 2 దశాబ్దాలకు ఎట్లా చేస్తున్నారు సార్ అసలు? మొట్టమొదట నా ప్రగాఢ కోరిక, విశ్వాసం, ప్రజాప్రతినిధి అన్న వాళ్ళు తర్వాత రిజల్ట్ పక్కన పెడితే ఓటేసినటువంటి ఎన్నుకున్నటువంటి ప్రజలకి
చెరువుగా ఉండాలన్నది నా యొక్క బలమైన కోరిక అండి. తప్పకుండా అందుకే నేను చాలామంది విశాఖపట్నంలోనే ఉంటారా, ఇంకెక్కడ ఉంటారని అంటే, నేను పుట్టి పెరిగిన చోడవరం గ్రామంలోనే ఉంటాను. చోడవరం నియోజకవర్గం, మా చోడవరం పంచాయతీ మండలం నియోజకవర్గం. ఈ గ్రామంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వాట్ బెస్ట్ వీ కెన్ డూ. ఇక్కడ అదే విశాఖపట్నంలో ఉంటే చాలామంది పాపం వైజాగ్ వచ్చి నన్ను కలలేరండి. చోడవరంలో ఉన్నాం అనుకోండి, ఇక్కడే ఉంటాం కాబట్టి ఏ సమయంలోనైనా ఏ ఆపద వచ్చినా వాళ్ళు తప్పకుండా కలగలుగుతారు, వాళ్ళ ఇబ్బంది చెప్పుకోగలుగుతారు. దాన్ని మనం పరిష్కరించడానికి మన ప్రయత్నం మనం చేయగలుగుతాం. తప్పకుండా వాళ్ళకి కొంత మంచి జరుగుతుంది అన్నది నా యొక్క నమ్మకం. రెండోది, ప్రజలు చెప్పింది ఓపికగా విని దాన్ని పరిష్కరించడానికి మనం చిత్తశుద్ధితో మనం ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. ప్రజలు కూడా సహజంగా ఆశించేది ఏంటంటే, మనం ఒక వ్యక్తికి ఓటేసి ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిపించాం, ఆ స్థానంలో కూర్చోబెట్టామంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రండి కూర్చోండి, మీ కష్టం ఏంటని వింటారని, ఆ సమస్య పరిష్కారానికి వారు సిన్సియర్గా ప్రయత్నిస్తారన్నది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అది భాగం. ప్రజలు కోరుకుంటారు, అది సర్వసాధారణం. తప్పకుండా అది ప్రాథమిక బాధ్యత అంటాను నేను. అంతేగాని మనం ఎక్కడో ఉండి ఎప్పుడో వచ్చి అందుబాటులో లేకుండా అలాగ ఉండకూడదు అన్నది నా ఉద్దేశం అండి. సార్, అంటే 3 సార్లు ఎమ్మెల్యే. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఇంకా మరలా 2014 కూడా ఎమ్మెల్యే అయినప్పుడు టీడీపీ ప్రభుత్వం, నవ్యాంధ్ర మొట్టమొదటి ప్రభుత్వం. మరలా 2019లో ఓటమి పాలయ్యారు, 2024లో ఎమ్మెల్యే. అంటే 2 పర్యాయాలు పూర్తి చేసుకున్నారు. ఇది 11 సంవత్సరం మీరు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ. మరి 11 సంవత్సరాల పరిధిలో మీరు చోడవరానికి డెవలప్మెంట్ ఏం చేస్తారంటే ఏం చూపిస్తారు సార్ మీరు చేసిన డెవలప్మెంట్? 2009-14 మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిని అయినప్పుడు నియోజకవర్గం విస్తృతంగా పర్యటన చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నది, ప్రజలకి ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నది పూర్తి అవగాహన కలిగించుకోవడానికి నాకు అవకాశం కలిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా నేను ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొన్ని పనులు సాధించుకోవడానికి నేను చేసిన ప్రయత్నం కూడా ఫలించింది. ఇప్పుడు ఒక ఉదాహరణగానే చెప్తున్నానండి. రావికాతం మండలం తట్టబంద గ్రామంలో తట్టబంద నుంచి నాయుడుపాలెం వెళ్ళే రోడ్డు బాగా చాలా అసలు ప్రయాణం చేయలేని విధంగా చాలా లోతుగా గెడ్డలు అన్నీ ఉండే, వాగులు వంకలు అన్నట్టు ఉండేది. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, శాంక్షన్ చేయించాం, తార్ రోడ్డు మంజూరు చేయించాం, తార్ రోడ్డు పూర్తి చేసాం. అలాగా 2009-14లోని నియోజకవర్గం అంతా తిరిగి సమస్యలను గుర్తించాక 14-19లో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటంటే, చాలా గ్రామాలకి తార్ రోడ్ లేని గ్రామాలకి తార్ రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్ లేని వీధులు సిమెంట్ రోడ్లు వేసాం, కాలువలు కట్టాం, లైట్లు వేసాం, మంచినీటి సదుపాయం కానీ, అలాగే మన చోడవరంలో పాలిటెక్నిక్ కళాశాల కానీ, మనకి జిల్లా కోర్టు తేడం కానీ, జిల్లా కోర్టు భవనాలు తేడం కానీ, అలాగే రైతు బజారు మన నిర్మాణానికి ప్రారంభించడం కానీ, చోడవరం తహసీల్దార్ ఆఫీసు అది నిరుపయోగంగా పడిపోయి కూలిపోయి లేకుండా ఉంటే దాన్ని కొత్తగా శాంక్షన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయడం కానీ, అలాగే బుచ్చిపేట మండలంలో తహసీల్దార్ ఆఫీసులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాగే ఉత్తరాంధ్ర సూక్ష్మకి సంబంధించి ఒక భారీ మంచినీటి సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేయించి జీవో తెచ్చి మనం కొన్ని తొలి అడుగులు వేసాం ఉత్తరాంధ్ర సూక్ష్మ పథకంలో. అదేవిధంగా నితిన్ గడ్కరీ గారిని కలిసి మరి ఒరిస్సా రాష్ట్రంలో నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతపల్లి, సీలేరు, చింతపల్లి, నర్సీపట్నం, చోడవరం మీదుగా సబ్బర్ వరకు మన 4 లేన్స్ రోడ్డు శాంక్షన్ చేయించడం కానీ, ఇవన్నీ 14-19లో పనిచేసాం. అవన్నీ కూడా కొన్ని పూర్తి చేయగలిగాం, కొన్ని శాంక్షన్ చేసాం కానీ పూర్తి చేయలేకపోయాం. దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను, ప్రభుత్వం ఏమని రాలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒకే ఒక ఉదాహరణ అండి. చోడవరం పట్టణంలో సుమారు 20 ఎకరాలు ల్యాండ్ నేను ఎక్వైర్ చేయించి బీఈడీ కాలేజ్కి ఎదుర్కొంటా ఉండడానికి ఇల్లు లేక అద్దెళ్లలో ఉండి స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి 3,600 3,800 మందికి సుమారు ఇల్లులు మంజూరు చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో ఎప్పుడు G+3 ఇల్లులు ఇవ్వలేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని ఎప్పుడూ కూడా నేను మర్చిపోలేని విషయం. రాష్ట్రంలో 2 మేజర్ గ్రామ పంచాయతీల్లో G+3 ఇల్లులు ఇచ్చారు. ఒకటి కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారు సార్ ప్రాతినిధ్యం వహిస్తున్నది 2,000 ఇల్లులు మంజూరు చేస్తే
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న చోడవరానికి 4,000 ఇల్లులు సుమారు సార్ మంజూరు చేశారు. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు. ఆ విధంగా 2014-19లో అనేకమైన కార్యక్రమాలు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ, అలాగే రోలుగుంట మండలానికి సంబంధించి ఒకటి జూనియర్ కాలేజ్ భవన నిర్మాణం, హాస్పిటల్ పిహెచ్సి అదనపు భవనాలు బిల్డింగ్ నిర్మాణం, అలాగే రావికాతం మండలంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అలాగే బుచ్చిపేట మండలంలోని చోడవరం మండలంలో కూడా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలకి మనం చేసి, అలాగే కళ్యాణంలో రిజర్వేర్కి సంబంధించి ఆధునీకరణ కానీ, అదేవిధంగా దాన్ని ఒక టూరిజం స్పాట్గా చేయాలని చెప్పి చేసాం. ఇవన్నీ 9-14లో సమస్యల అవగాహన కోసం, 14-19లో ఆ గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం. మన చోడవరం నియోజకవర్గంలో కాలినడకన నడిచి వెళ్ళాలి తప్ప రోడ్డు లేదు, ఎటువంటి మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ తిరగలేని గ్రామంగా గుర్తింపు పొందిన చలిసింగం లాంటి గ్రామానికి కూడా 14-19లో నేను శాంక్షన్ చేయించాను. దురదృష్టవశాత్తు నేను ఓడిపోయిన 19లో వచ్చిన ప్రభుత్వం కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు కానీ చేయలేపారు వాళ్ళు. కానీ మొన్న 24లో వచ్చిన తర్వాత అదే చలిసింగం గ్రామానికి తార్ రోడ్డు మంజూరు చేయించడం, అటవీ శాఖ అనుమతులు తీసుకోవడం, రోడ్డు ప్రారంభించాం. ఆ గ్రామం కాలినడకనే వెళ్ళాలి. అలాంటిది మొట్టమొదట కాలినడకన వెళ్ళినటువంటి శాసనసభ్యుడిని నేనే. మళ్ళీ రోడ్డు పూర్తి చేసి నా కారులో మీద వరకు కూడా వెళ్ళిన మొట్టమొదటి శాసనసభ్యుడిని నేనే. కాబట్టి ఈ విధంగా అనేక గ్రామాలు, చలిసింగం, లోసింగి, ఇలాగే అనేక గ్రామాల్లో తారు రోడ్డు లేని గ్రామాలు, రోడ్డు సదుపాయాలు లేనిది, అలాగే చాలా గ్రామాలకి కొత్తగా నూతనంగా తారు రోడ్లు కూడా మంజూరు చేయించాం. ఇదంతా గతంలో జరిగిన విషయం. ఇప్పుడు 2024లో మూడోసారి నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నా ముందున్నటువంటి పెను సవాలు ఏంటంటే, నాకు కూడా చాలా బాధాకరంగా ఉన్నదండి ప్రయాణం చేయడం. నర్సీపట్నం నుంచి చోడవరం నుంచి అనకాపల్లి వెళ్ళే భీముడిపట్నం నర్సీపట్నం రోడ్డు బాగోలేదు అనలేమండి. దారుణంగా దెబ్బతిని ప్రయాణికులు ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉండి, నాకైతే మాత్రం అవమానంగా బాధాకరంగా ఉన్నది. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ నేను కానీ చెప్పడం జరిగింది. అయితే మీ ఆశిస్తుంది ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల నిజంగా ఇటువంటి బాగా దెబ్బతిన్న రోడ్డుని బాగు చేయాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉన్న మా పెద్దలకు కూడా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేసామనంటే, మొత్తం అంతా ఒకేసారి చేయలేకపోతున్న అభిప్రాయానికి వచ్చి ఈరోజు చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు రోడ్డు మరమ్మతులు ప్రారంభం చేసామండి, అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ వడ్డాది నుంచి చోడవరం వరకు, ఆ నెక్స్ట్ టైం అని చెప్పేసి రావికాతం నుంచి వడ్డాది వరకు ఒక పేజీల మేనర్లో మరి ఒక 2 నెలలు అటైనా కూడా మనం ఎంత వేగంగా వెళితే అంత వేగంగా ఈ రోడ్డు మనం మరమ్మతు చేయాలని. అంటే ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే సార్, ఎన్డీబీ ఫండ్స్లో ఉంది, అందుకే రోడ్డు పూర్తి అవ్వట్లేదు అంటున్నారు సార్. అది నిజమా సార్? అది ఎన్డీబీ ఫండ్స్ గతంలో జరిగింది ఏంటంటే, ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీబీ దీని కింద గ్రాంట్ శాంక్షన్ చేయించారు. కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన వాటా జత చేయలేదు. బ్యాంక్ ఇచ్చినటువంటిది కూడా మళ్ళీ వారు దాన్ని ఆ నిధుల్ని దారి మళ్లించి వేరే పర్పస్ కోసం వాడారు. కాబట్టి ఇప్పుడు అక్కడ మనం ఆ గ్రాంట్లో వర్క్ చేస్తే బిల్లు పేమెంట్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితి వల్లే ఆలస్యమైంది. దాన్ని మరి సంబంధిత మంత్రి గారికి కానీ సెక్రటరీ గారు అందరి దృష్టికి తీసుకొచ్చాం. దాన్ని అధిగమించి మన సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేత మళ్ళీ ఎన్డీబీ గ్రాంట్ శాంక్షన్ చేయించి వాళ్ళకి పేమెంట్ చేసేటట్టు చర్యలు చేపడుతున్నాం. ఇంకొక ఆలోచన కూడా ఉందండి. ఇన్ కేసు నిజంగా వడ్డాది బ్రిడ్జి కానీ విజయరాజపేట బ్రిడ్జి కానీ ఈ నిధులతో మనం చేపట్టలేకపోతున్నాం అనే అభిప్రాయానికి కానీ ఈ 1-2 నెలల్లో వస్తే అది ఎన్డీబీ నుంచి ఆ వర్క్ని తొలగించి వేరే గ్రాంట్ ద్వారానైనా దాన్ని శాంక్షన్ చేయించి పూర్తి చేసే చర్యలు తప్పకుండా మేము చేపడతాం. రెండోది అదే రావికాతం నుంచి తటబంది వెళ్ళే రోడ్డు కానీ, అదేవిధంగా పెదమదిరికి వెళ్ళే రోడ్డు కానీ అనేక రోడ్లు అండి. ఇంకా ఆ రోడ్డు బాగుంది, రోడ్డు బాగోలేదని చెప్పలేము. ఎక్కడెక్కడ ఇప్పుడు బాగున్న రోడ్లు ఎక్కువ, బాగోలేని రోడ్లు తక్కువ ఉన్న పరిస్థితి గతం. ఇప్పుడు బాగోలేని రోడ్లు ఎక్కువ ఉన్నాయి, బాగున్న రోడ్లు తక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్. అంటే మీరు 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 2019లో అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన చోడవరంలో
ప్రతి ప్రాంతానికి సీసీ రోడ్లు వేశారు. శ్మశానాలు కానివ్వచ్చు, పొలాలను కానివ్వచ్చు, ఒక జాతరలా చేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరలా మీ ఈరోజు మూడోసారి మీరు ఎమ్మెల్యే గెలుపొందారు. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉంది అధికారంలో. ఈరోజు ప్రతి గ్రామ పరిధిలో ఈ సీసీ రోడ్లు వేసే పరిస్థితి ఉందా సార్, లేదా సార్? లేకపోతే ఈ సీసీ రోడ్లు వేయలేకపోవడానికి కారణం నిధుల కొరత. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సక్రమంగా తెచ్చి యూటిలైజ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వర్కులు చేసేసి బిల్స్ పెండింగ్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయవలసిన బాధ్యత కూడా అదనపు భారం పడింది. కాబట్టి మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే మా ఆలోచన కూడా ఏవైతే బకాయిల పూర్వం ఉన్నాయో అవన్నీ తీర్చి కొత్తగా మన వర్క్లన్నీ టేకప్ చేయాలని ఒక ఆలోచనతో కూడా ఉండడం వల్ల కూడా కొంత అభివృద్ధి పనులు జరగడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. వడ్డది బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ నిర్మించకపోయినప్పటికీ ధర్మశ్రీ ఆనాటి ఎమ్మెల్యే పక్కన ₹1,00,00,000తో కాజువా నిర్మించాడు. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అది కొట్టుకుపోతున్నా కూడా వెంటనే వితిన్ 1 or 2 daysలో మళ్ళీ అది పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ విజయరామరాజుపేటలో చూసినట్టయితే అక్కడ కూడా బ్రిడ్జ్ కూలిపోయింది. కానీ కాజువే నిర్మాణం చేసి 4 సార్లు కూడా కొట్టుకుపోతుంది. అక్కడ భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వస్తుంది. అంటే ఈ బ్రిడ్జ్ 2 బ్రిడ్జ్లు కూడా నిర్మాణం పూర్తి అవ్వాలంటే మోర్ దాన్ ఇంకో 2-3 years పట్టే అవకాశం ఉంది. వడ్డదికి ఇబ్బంది లేదు, ఎందుకంటే కాజువా ఉంది. మరి అదేవిధంగా విజయరామరాజుపేటలో ఒక స్ట్రాంగ్ కాజువా ఎందుకు నిర్మించలేకపోతుంది? మనం తెస్తున్న నిధులు మామూలు మరమ్మతులు సరిపోతున్నాయి తప్ప మీరు చెప్పినట్టుగా పూర్తి స్థాయి కాజ్వేకి సరిపడా నిధులు మనకు రాకపోవడం వల్ల మనం ఏమని చెప్పేసి టెంపరీ మెథడ్లోనే వర్క్ చేస్తున్నారు. మళ్ళీ వర్షాలు పడినప్పుడు నీరు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ అదేమని చెప్పేసి అది కొట్టుకుపోవడం, దెబ్బతినడం జరుగుతుందండి. అదే మీరు అన్నట్టు నాణ్యతా పరంగా పర్మనెంట్గా మీరు అన్న ₹1,00,00,000 ఎంతమంది తెచ్చిందంత 10 లక్షలు, 15 లక్షలు, 12 లక్షలు, 17 లక్షలు తెస్తున్నాం. ఆ డబ్బు వల్ల ఏంటవుతుందంటే మనకేమని చెప్పేసి పెద్దలు చెప్పినట్టు పిండికి దగ్గర రొట్టి మన డబ్బులు 2 కోట్లు ఇస్తే బ్రహ్మాండంగా కాజువే అవుతుంది. లేకపోతే బ్రిడ్జి కూడా ఇంకొక 17 కోట్లు 18 కోట్లు ఇస్తే బ్రిడ్జి అయిపోతుంది. కానీ నిధుల కొరత అండి. దీంట్లోని దాయవలసిన అవసరం కానీ దీంట్లోని దాపరికం కానీ ఏమీ లేదు, వేరే విధమైన కారణం కూడా లేదు. మీకు తెలియదు కాదు కదా సార్, మీరు ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఇక్కడే పుట్టు పెరిగారు, ప్రతి అనుభవం తెలుసు. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే మన చోడవరం నియోజకవర్గంలో అక్కడ వెలంకాయలపాలెం నుంచి మొదలు పెట్టుకుని వెంకయ్యపాలెం వరకు రోడ్లు కానివచ్చు, మధ్యలోని 2 బ్రిడ్జ్లు కానివచ్చు, చాలా దారుణ పరిస్థితి. 2 మృత్యువాత పడ్డారు, అనేక మంది గాయాల పాలవుతూ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న గోతులు అయితే నింపుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మరొక విమర్శ ఏంటంటే ఆర్ఎం వేదికలు అయితే కనీసం స్పందన లేదనేది కూడా విమర్శ వస్తున్నాయి. మాట అది వాస్తవానండి. ఇప్పుడు వాస్తవాన్ని ఒప్పుకోవడం విషయంలో కానీ వాస్తవాన్ని పక్కదారి పట్టించాల్సిన అవసరం నాకు లేదు. నా మనస్తత్వం మీకు తెలుసు. ప్రభుత్వంలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవం. దానివల్ల అధికారులు కూడా నిస్తేజంగా, ఒక అధికారి అయితే చొరవ తీసుకొని ఒక దగ్గర ఇబ్బంది కలిగితే వర్షాలు పడి వరదలు వస్తే 4-5 లక్షల రూపాయలతో వర్కులు చేయించారు కాంట్రాక్టర్ గారితో మాట్లాడి. ఆయనకి తిరిగి పేమెంట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడి నేను ఎందుకు చేయించానా అని అధికారి బాధపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళు నిస్తేజం అయిపోతున్నారు. గౌకర్ మనం ఏమైనా చేయించినా రేపు పేమెంట్ ఇప్పించలేకపోతే చేసిన కాంట్రాక్టర్ మళ్ళీ కదా అడుగుతాడని చెప్పని. దీని అంతటికీ పరిష్కారం ఒకటే, నిధులు మనం ప్రభుత్వం నుంచి నిధులు తేవాలి. తెస్తేనే మన పనులు అవుతాయి. తేలేకపోతే మనం ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా కూడా పని అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి 100% ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ వేరే ఇది ఆరోపణ చేయడమో లేకపోతే మన యొక్క వైఫల్యాన్ని ఇంకోళ్ళ మీదకి నెట్టడమో అటువంటి ఆలోచనతో మాట్లాడుతున్న మాట కాదు. గత ప్రభుత్వంలో అనాలోచితంగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇబ్బడిగా ఖర్చు పెట్టేయడం వల్ల ఆ చేసిన అప్పులకి సమాధానం చెప్పే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి ఉక్కిరి బిక్కిరి. ఎప్పుడు 1వ తారీఖు వస్తే 4,000 రూపాయల పెన్షన్తోని కోట్లాది రూపాయలు మన డబ్బులు పోగు చేసి అందరికీ పెన్షన్ చెల్లించవలసి వస్తుంది. నెల ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా మనకి చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేయాలి. మరి రేపు ఏమని చెప్పేసి ఇవాళ మనం 17వ తారీఖున మాట్లాడుకుంటున్నాం. 19వ తారీఖుని మనకి అన్నదాత మనకి రైతులకి ఏమని చెప్పేసి ఇస్తున్నటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేసే షెడ్యూల్ ఉంది. మరి దానికి డబ్బులు మనం ఇవ్వాలా వద్దా? కాబట్టి ఇలాగ సంక్షేమ పథకాలకి డబ్బులు ఇచ్చుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయింపు విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. రాష్ట్రంలో అతిపెద్ద పురాతన సొసైటీకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీలు చూసినట్టయితే గోవాడ షుగర్స్ ఒకటి సార్. ఎందుకంటే 2 నియోజకవర్గాల పరిధిలో 10 మండలాలకు చెందిన రైతులు సుమారు 23,000 మంది రైతులు ఆశాదీపమే షుగర్ ఫ్యాక్టరీ.
కాకపోతే ప్రస్తుతం చూసినట్టయితే పూర్తిగా కూడా అంటే సంవత్సరం మొత్తం మీద 165 రోజులు క్రషింగ్ అయ్యి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మొత్తం క్రషింగ్ ఆగిపోయిన పరిస్థితి. రేపో మాపో దాన్ని పూర్తిగా మూసేసే పరిస్థితి. అంటే 23,000 మంది రైతుల కడుపు కొడుతున్నారంటూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ఈ ఫ్యాక్టరీపై అసలు మీరు తీసుకుపోయేది ఏంటి సార్ అసలు? చోడవరం సహకార చక్కెర కర్మాగారం నష్టాల్లో ఉంది. దానికి కారణం ఏంటి అంటే చోడవరం సహకార చక్కెర కర్మాగారమే నష్టంలో లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన అన్ని సహకార చక్కెర కర్మాగారాలు నష్టాల్లో ఉన్నాయి. ప్రైవేటు సహకార చక్కెర కర్మాగారాలు కూడా నష్టంలో ఉన్నాయి. నష్టాలకు కారణం ఏంటి అని అంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో మనకంట పంచదార తక్కువకి ఉత్పత్తి అవుతున్నాయి. మనకేమని చెప్పేసి 3,500 రూపాయలు సుమారు రైతుకి మనం పేమెంట్ చేస్తున్నాం చెరుకుకి టన్నుకి. ఒక 1,000 రూపాయల దగ్గర చెరుకును పంచదారగా మార్చడానికి ప్రాసెసింగ్ ఛార్జెస్ అవుతున్నాయి. అంటే ఒక బస్తా పంచదార తయారు చేయాలంటే 4,500 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. మార్కెట్లో అమ్మాలనుకుంటే 3,500, 3,800, 3,700కి అమ్ముతున్నారు. అంటే స్ట్రైట్గా సుమారు 700-800 రూపాయల దగ్గర నష్టం వస్తుంది. 1,00,000 బస్తా మనం ఉత్పత్తి చేస్తే 8 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. 2 లక్షలు కానీ బస్తాలు మనం ఉత్పత్తి చేస్తే 16 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. కారణం ఏంటి అని అంటే మనం ఉత్పత్తి చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మనం అమ్మితే వచ్చే మనకి సేల్ ప్రైస్ తక్కువ ఉన్నది. దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. దానికి కారణంగానే ప్రభుత్వాలు ఏదైనా కావచ్చండి, రాజకీయంగా మనం విమర్శించడం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాండవ షుగర్ ఫ్యాక్టరీ మూసారు, ఏటుగొప్పకు మూసారు, భీమసింగ్ మూసారు, ఇవన్నీ మూసేశారు. కారణం ఏంటి అంటే అది వాళ్ళ వైఫల్యం కాదు. ఇప్పుడు మనం చర్చించినటువంటి ఈ ఫ్యాక్షన్ ఫిగర్స్ కారణం వల్లే నష్టం వస్తుంది. కాబట్టి ఎవరు చూస్తూ నష్టానికి వ్యాపారం చేయలేరు. అది ప్రభుత్వమైనా సహకార రంగమైనా ఏదైనా. కాబట్టి ఈ విధమైన నష్టం రావడం వల్లే మన చోడవరం సహకార చక్కెర కర్మాగారం నడవట్లేదు. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, ఫస్ట్ ఎవరైతే రైతులు చెరుకు తోలేరో వారికి బకాయిలు చెల్లించాలి. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, వచ్చి సెంటర్ ప్రాసెస్. 2, కార్మికులు ఎవరైతే ఉద్యోగస్తులకి జీతాలు బకాయిలు ఉన్నాయో వాళ్ళకి జీతాలు చెల్లించాలి, మనకు ఉన్నటువంటి బకాయి. 2వది బ్యాంకులకి రుణాలు ఉన్నాయి, సప్లయర్స్కి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఓవరాల్గా మనకి ఆర్థిక భారం, రుణ భారం, అది రైతుకు రుణ భారమా, కార్మికుడికి రుణ భారమా, బ్యాంకు రుణ భారమా, ఏదైనా చెల్లించవలసిన డబ్బులు. ఇవన్నీ అడుగుతారని జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టట్లేదని వైసీపీ అయితే విమర్శిస్తుంది సార్. అది యథార్థమే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నష్టం, నికర నష్టం సుమారు 50, 60, 70 కోట్ల రూపాయల దగ్గర నష్టాల్లో ఉన్నది. 2, ఇప్పుడు ఎవరైతే ఈ సీజన్కి చెరుకును పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక సంఖ్యలో షుగర్ ఫ్యాక్టరీతో మాట్లాడి అక్కడికి సప్లై చేయించడానికి చేసి, రైతులందరినీ మీకు కోరేది ఏంటంటే చెరుకుని మీరు పండిస్తే దాన్ని క్రష్ చేసి లాభదాయకంగా ఫ్యాక్టరీ నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే దీన్ని డిస్టిలరీగా మార్చాలన్నది నా యొక్క కోరిక. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది అదే. గత ప్రభుత్వంలోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీస్ నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని చెప్పేసి వేరే విధంగా మనం ఏమని చేసి ఇథనాల్ ప్లాంట్గా మార్చాలన్న ఆలోచన వారు కూడా చేశారు. అంటే మరి కార్మికులందరినీ కొనసాగిస్తారు సార్ అప్పుడు? తప్పకుండా రైతులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా కొనసాగుతారు. ఫ్యాక్టరీలాగా నడుస్తుంది. మనం సింపుల్గా దీనికి ఒకటేనండి, ఒక పంటను మనం ఉత్పత్తి చేస్తే నష్టం వస్తుంది, ఇంకో పంటను ఉత్పత్తి చేస్తే లాభం వస్తుంది అన్నది మన కంటికి కనిపిస్తుంది. దాన్ని మనం రాజకీయంగా మనం మాట్లాడుకొని ఏదో ప్రతి విమర్శలు మాట్లాడుకుందామా? లేదు, ఏదైతే నష్టం వస్తుందో లాభదాయకం కాదో. ఒక ఆయన షాప్ పెడతారండి, ఆయన ఏమని ఒక హోటల్ పెట్టారు. హోటల్ పెడితే ఆయనకి నష్టం వస్తుంది, దాన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్గా మారిస్తే లాభం వస్తుంది అనుకుంటే డిపార్ట్మెంట్ మారుస్తారా, మార్చరా? నష్టం వచ్చిందాన్ని కొనసాగిస్తారా? నష్టం వస్తుంది కాబట్టి మారుస్తాం. లాభదాయకంగా ఏది లాభదాయకంగా ఉంటుందో దానికి అడాప్ట్ అవుతాం. అదే రైతులు, అదే సభ్యులు, నేను కూడా సభ్యుడిని, మేము దాంట్లో షేర్ హోల్డర్స్మే. అలాగే కార్మికులు, ఏ రైతుకి కానీ ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా మన కర్మాగారాన్ని మనం దాన్ని పండిస్తే, మేము ఏంటనుకుంటుంటే మొక్కజొన్న పండిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. మొక్కజొన్న పండిస్తే డిస్టిలరీగా చేసి
మార్చి అందరూ కూడా మొక్కజొన్న పండించిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే చెరుకు తోలుతున్నారో ఇప్పుడు చెరుకు తోలుతున్నారు, అప్పుడు మొక్కజొన్న సప్లై చేస్తారు. దీనికి ఎలాగైతే పేమెంట్ ఇస్తారో దానికి కూడా పేమెంట్ ఇస్తారు. డిస్టిలరీ విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ ప్రాఫిటబుల్ సెక్టర్ కాబట్టి దానికి అడాప్ట్ అవ్వాలన్నది మా యొక్క ఆలోచన. దాన్ని భగవంతుడి దయవల్ల అది సాకారం కావాలి, అది అమలు కావాలి, ఇంప్లిమెంట్ అవ్వాలన్నది నా కోరిక. మొన్న రీసెంట్గా ఒక బహిరంగ సభలో కూడా మీరు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు జీవీఎంసీ పరిధిలో లేవు, మాది పారిశ్రామిక వాడ కూడా కాదు, మాకు ఎటువంటి ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా విమర్శ చేసిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది? విమర్శ కాదండి, జరుగుతున్న విషయం ఏంటంటే పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించి పరిశ్రమలు ఉన్నాయి, ఎలమంచిలకు ఉన్నాయి, అనకాపల్లి ప్రాంతానికి అదే జీవీఎంసీలో కలిసి ఉన్నది. అటు అర్బన్ ఫండ్స్ వస్తున్నాయి, రూరల్ ఫండ్స్ వస్తున్నాయి. అలాగే జిల్లాలో పెందుర్తి ఉన్నది, నర్సీపట్నం మున్సిపాలిటీ ఉన్నది, కొంత మున్సిపాలిటీ ఉంది, కొంత రూరల్ ఏరియా ఉంది. ఇలాగ విశాఖపట్నం జిల్లా 15 నియోజకవర్గాలు ఇంకా ఐటీడీఏ ఫండ్స్ అయి ఉండి ఏజెన్సీలో పాడేరు, అరకు నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. బట్ వేరే చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మేము వెనకబడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మా 2 నియోజకవర్గాలు ప్రోత్సహించాలని చెప్పేసి అన్నది మా కోరిక. దీంట్లో తప్పని నేను అనుకోను. అభివృద్ధి చెందలేదు కాబట్టి అభివృద్ధి చెందాలని. పాయకరపేట, యలమంచిలి నియోజకవర్గాలకి, హైవేలో నియోజకవర్గాలకు ఉన్న న్యాచురల్ రిసోర్స్ ఏంటంటే వాళ్ళకి నేషనల్ హైవే ఉంది, సముద్రం ఉంది, అలాగే వారికి ఏమని చేసే రైల్వే లైన్ ఉన్నది, ట్రాక్. కాబట్టి ఇవన్నీ న్యాచురల్గా వారికి ఉన్నటువంటి కారణాల వల్ల వారికి ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయి. వారికి ఏమని చెప్పేసి ఉపాధి కలుగుతుంది, చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల కూడా అభివృద్ధి జరుగుతుంది. నిర్మాణం జరిగినప్పుడు కూడా అక్కడ ప్రజలకి వారికి ఏమని చెప్పేసి వర్క్స్ వస్తున్నాయి, పనులు దొరుకుతున్నాయి, పనులు చేసుకుంటున్నారు, లాభపడుతున్నారు, బాగున్నారు. అలాగే మాకు కూడా ఏదైనా పరిశ్రమలు ఇవ్వండి, మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పరచండి అని చెప్పేసి అని మేము కోరుతున్నామండి. అంటే మీరు ఏదైతే చోడవరం ఉన్నదో దీన్ని మున్సిపాలిటీగా మారుస్తామన్నారు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామన్నారు, ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చేసి? అదే మున్సిపాలిటీ చేయడం వల్ల అదనంగా వచ్చే ఫండ్స్ అయితే నాకు కనబడలేదండి. మున్సిపాలిటీ కంటే మేజర్ పంచాయతీగా ఉన్నా కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితే తీసుకొచ్చి మన అభివృద్ధి చేసుకోవచ్చు. రెండోది మీరు అన్నట్టు రెవెన్యూ డివిజన్ అన్నది నాకు ఆలోచన ఉందండి. ఇప్పుడు అది నక్కపల్లి కేంద్రానికి ఇచ్చే అవకాశం ఉందని కూడా వస్తుంది. అదేనండి, రెవెన్యూ డివిజన్ అనేది చోడవరంలోనే ఇస్తే చోడవరం మోడల్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక డివిజన్ ఏర్పడుతుంది. నక్కపల్లి అన్నది అది సూటబుల్ ప్లేసే కాదన్నది ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో కూడా 14-19లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా సుమారు 16 రెవెన్యూ డివిజన్స్ ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది అప్పటి నుంచి కూడా. దాంట్లో చోడవరం ఉన్నది కానీ నక్కపల్లి లేదు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి రెవెన్యూ డివిజన్స్ కొత్తగా ఏర్పాటు చేయడం అంటూ రాష్ట్రంలో జరిగితే తప్పకుండా చోడవరానికి కూడా, అప్పుడు కూడా రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేయలేదు 16 డివిజన్స్ ఎక్కడా కూడా. అలాగే ఏదైనా చేసి ఉంటే చోడవరానికి కూడా నేను పట్టుబట్టి తెచ్చి ఉండేవాడిని, కానీ అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇచ్చే పరిస్థితి వస్తే తప్పకుండా చోడవరానికి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చి, ఇప్పుడు మేము నిర్మాణం చేస్తున్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ కూడా రేపు రెవెన్యూ డివిజన్ వచ్చినా కూడా ఆ అకామిడేషన్ ఉండేటట్టుగానే నిర్మాణం చేస్తాను. చోడవరం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు చోడవరం, బుచ్చిపేట, రోలుగుంట, రావుకంతి 4 మండలాలకు సంబంధించి మీరు అనేక హామీలు కూడా గతంలో ఇచ్చి ఉన్నారు. ఏదైతే రావుకంతికి సంబంధించి జూనియర్ కాలేజ్ ఏర్పాటు, కొత్తకోటలో హాస్పిటల్ డెవలప్మెంట్తో పాటు ఒక డిగ్రీ కాలేజ్, అదేవిధంగా బుచ్చిపేటలో కూడా హాస్పిటల్ డెవలప్మెంట్, ఇంకా చోడవరం చూసినట్టయితే ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ కూడా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ నెరవేర్చే అవకాశం? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ యథార్థం అండి. రోలుగుంటలోని డిగ్రీ కాలేజ్, కొత్తకోట డిగ్రీ కాలేజ్, వడ్డాది డిగ్రీ కాలేజ్, అలాగే బుచ్చిపేటలో జూనియర్ కాలేజ్ అని, రావికొత్తలో జూనియర్ కాలేజ్ అని, ఇవన్నీ నేను చెప్పినటువంటి వాగ్దానాలు చేశాము. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు చాలామంది ఎన్ని కళాశాలలు నువ్వు మీ నియోజకవర్గాన్ని కోరుతున్నావు. 14-19లో కూడా ఆనాడు ప్రభుత్వంలో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఒక కళాశాల శాంక్షన్ చేయడానికి ప్రభుత్వానికి ఏ సమాచారం కావాలో అన్నీ ఇచ్చాం. స్థలానికి సంబంధించిన కూడా క్లియరెన్స్లు అన్నీ ఇచ్చాం. ప్రభుత్వం శాంక్షన్ చేస్తే స్టార్ట్ చేసే స్థితికి తీసుకొచ్చాం. కానీ ఆ విధంగా ఎందుకు మనం కోరుతున్నాం అంటే చోడవరం నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం. ప్రైవేటు విద్యా సంస్థలు వస్తే రావచ్చు, కానీ ఆ సంస్థలు రావడం వల్ల అధికంగా ఫీజులు చెల్లించి
మరి పేదవాళ్ళు చదువుకోలేరు కాబట్టి మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజు ప్రభుత్వం నుంచే కావాలి. చోడవరంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కూడా గతంలో నేను 14-19 ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను తీసుకొచ్చాను. అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎందుకు తీసుకొచ్చాం అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తేవాలనుకుంటే, కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు నా కోరిక ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ హాస్పిటల్సే ఉండాలి తప్ప ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ కాలేజీలు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. కారణం ఏంటంటే మనది వెనకబడిన ప్రాంతం, ఎఫోర్డబిలిటీ ఉండదు, ప్రజలు ఫీజులే చెల్లించుకోలేరు. అలాగే చోడవరం హాస్పిటల్కి సంబంధించి గతంలో సుమారు 3-4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేశాను. అలాగే ఇవాళ మళ్ళీ నేను 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. టెండర్లు కూడా పూర్తయ్యాయి. అతి త్వరలో దానికి ఏమైనా పనులు కూడా ప్రారంభిస్తామండి. 5 కోట్ల రూపాయలతో దాన్ని ఆధునీకరించి ఇప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. నా కోరిక అయితే 100 బెడ్ హాస్పిటల్ చేయాలని. ఇన్ కేసు 100 బెడెడ్ హాస్పిటల్ కానీ చేయలేకపోతే కనీసం 50 బెడెడ్ అయినా చేసి స్టాఫ్ ప్యాటర్న్ పెంచి వైద్య సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలన్నది నా ఉద్దేశం. నేను ఏదైతే ఈ 3 సార్లు శాసనసభ్యుడిగా నేను ఎన్నిక కాబట్టి పనిచేస్తున్నప్పుడు ఏదైతే నా ఎజెండా ఉన్నదో, తారు రేటు లేని గ్రామం ఉండకూడదు, అలాగే విద్యా, వైద్యం సదుపాయాలు అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో మనం అనుకున్న విధంగా ఉండాలి. రెండోది ఏమని చేసి రోడ్లు ఈ విధంగా దుస్థితితో కాకుండా ప్రయాణం చేసినప్పుడు మీరు ఇందాక చెప్పారు, చాలా బాధాకరమైన విషయం. ఇద్దరు ఈ రోడ్లు బాగోపోవడం వల్ల వర్షాలు పడినప్పుడు వాగులు పొంగి ఆ వాగుల్లో పడి కొట్టుకుపోయి వారి ప్రాణాలు కోల్పోయారని చెప్పని, అది చాలా బాధాకరమైన విషయం అండి. నేనే రోడ్లు బాగోలేనప్పుడు ప్రతిపక్షం పట్టించుకోలేదని విమర్శ చేశాను. మరి ఇవాళ నేను అధికారంలో ఉన్నాను, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, నా బాధ్యత కాదా? కాబట్టి ఇది పూర్తిగా 100% మన ట్రూత్ న్యూస్ ఛానల్కి నేను తెలియజేస్తుందండి. నేను నా మనస్తత్వం నా చిన్నప్పటి నుంచి కూడా నా బాధ్యతని ఇంకొకరి మీద నెట్టేసి గత ప్రభుత్వంలో రోడ్లు చేయలేదు, గత ప్రభుత్వంలో హాస్పిటల్ పెట్టలేదు, గత ప్రభుత్వంలో జూనియర్ కాలేజ్ పెట్టలేదు అని విమర్శ నేను చెయ్యను. కారణం ఏంటంటే అవన్నీ వాళ్ళు చేయలేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. చేస్తానని నమ్మే నాకు అవకాశం ఇచ్చారు. చేస్తే నేను సక్సెస్ అయినట్టు, చేయకపోతే నేను ఫెయిల్ అయినట్టు. కాబట్టి మనం చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఇవాళ నేను చేయలేని నా వైఫల్యాన్ని వాళ్ళ మీద నెట్టే మనస్తత్వం నాది కాదంటే, నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, రోడ్లు బాగు చేయవలసిన బాధ్యత, హాస్పిటల్స్ బాగు చేయాల్సిన బాధ్యత, ఇచ్చిన మాట ప్రకారంగా కళాశాలలు నెలకొల్సిన బాధ్యత, షుగర్ ఫ్యాక్టరీని దారిలో పెట్టి దాన్ని నడపవలసిన బాధ్యత కేఎస్ఎన్ఎస్ రాజు అనే వ్యక్తిగా, శాసనసభ్యుడిగా నాది తప్ప ఇది ఎవరిది కాదు. చేస్తే నేను సక్సెస్ అయినట్టు, చేయకపోతే నేను ఫెయిల్ అయినట్టు. నా 5 ఏళ్ల పదవి కాలంలో నేను పనిచేసి పూర్తి చేసి ఇగో నేను చేశానని మళ్ళీ మీ ఛానల్ ద్వారానే చెప్పే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నా. అలాగానే చేయలేకపోతే మళ్ళీ మీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఫెయిల్ అయ్యాను, నేను చేయలేకపోయాను ఒప్పుకుంటాను తప్ప అదేమని చెప్పేసి ఎవరి మీద తోసేసి లేకపోతే అవ్వలేదు దానికి కారణాలు చెప్పి లేదా నేనైతే ఎఫిషియెంట్గా పనిచేశాను, నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన కలిస్తే మీకు ఎందుకండి, రోడ్డు అవ్వాలా, రోడ్డు పూర్తి చేయాలన్నది ప్రజలు కోరుకుంటారు తప్ప నేను చెప్తున్నాను ఆర్థిక పరిస్థితి బాగోలేదు కారణం తెలియజేయడానికి చెప్పడం తప్ప పనిని వాయిదా వేయడం కోసం కానీ పని చేయలేకపోవడానికి, తప్పించుకోవడానికి మాత్రం కారణం అయితే కాదు. నాది పూర్తి బాధ్యత. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి ఇక్కడ విషయాలన్నీ అనేక సందర్భాలు చెప్పారు, మళ్ళీ చెప్తాం. చెప్పి 100% రోడ్లు బాగు చేస్తాం. అదేవిధంగా మంచినీటి సదుపాయం కానీ, ఇప్పుడు మనం అనుకున్నటువంటి కళాశాలలు కానీ, తర్వాత అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏవైతే మాట ఇచ్చో అవన్నీ పూర్తి చేస్తానో. చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. చేస్తేనే నేను సక్సెస్ అయినట్టు, చేయలేకపోతే నేను ఫెయిల్ అయినట్టుగానే. ఈరోజు మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పగానే చాలామంది కొన్ని క్వశ్చన్లు పంపించారు సార్. ట్రూత్ న్యూస్ తరపున ఎమ్మెల్యే గారిని అడిగారు. అందులో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ పంపించారు. సార్, ప్రతిరోజు కూడా వేలాది మంది విద్యార్థులు ఏదైతే నియోజకవర్గం నలుమూల నుంచి కూడా చోడవరం వస్తున్నారు. అందులో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఈ కాంప్లెక్స్ చూసినట్టయితే ఇటు అనకాపల్లికి, విశాఖకి, నర్సీపట్నం, పాడేరుకి మధ్యలో ఉంది. కానీ అక్కడ అసలు ఎటువంటి సదుపాయాలు లేవు. ఎప్పుడైతే పడిపోద్దో తెలియదు. కనీసం సీసీ కెమెరాలు లేవు. కూర్చోడానికి సరైన వసతి సదుపాయం కూడా లేదని చెప్తున్నారు సార్. దానిపై ఏమైనా చర్యలు తీసుకుంటారు? అదైతే వాస్తవేనండి. అంటే సీసీ కెమెరాలు అయితే ఉన్నాయండి, కానీ మీరు అన్నట్టు అది ఎప్పుడో 1985లో నిర్మాణం చేయబట్టి ఇప్పటికీ ఒక 40 సంవత్సరాల కాలం పట్టింది. తర్వాత దాని మెయింటెనెన్స్ విషయంలో కానీ, తర్వాత దాన్ని ఏం చేశారంటే
ఆ ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా దాని మీద ఇంకో బిల్డింగ్ కట్టేసి పక్కన బిల్డింగ్లు కట్టేసి నిర్మాణం ఎక్కువ చేసి దానివల్ల ఏంటంటే దాన్ని నాణ్యత ప్రమాణాలు లోపించాయి, బాగోలేదు, ఇబ్బందిగా ఉంది. మరి ఎక్కువ కాంప్లెక్స్ కూడా చాలా చిన్న కాంప్లెక్స్ అండి. కాంప్లెక్స్ అనుకోవడం కానీ ఎక్కువ మంది కానీ అక్కడికి వస్తే అక్కడ ఉండడం మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఇంకా వైడెన్ చేయాలి. దీన్ని మరమ్మతు చేయాలి, వైడెన్ చేయాలి, ఇంకా సదుపాయాలు కల్పించాలి. తప్పకుండా అది కూడా మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. అతి త్వరలోనే దానికి శాంక్షన్ కూడా తెస్తానని నేను ఆశిస్తాను. ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్ ఉందండి, వర్క్ అవుతుంది, అన్నా క్యాంటీన్ చేస్తున్నాం. రైతు బజార్ అయిపోయింది, రైతు బజార్ కడుతున్నాం. తహసీల్దార్ ఆఫీస్ అది చేస్తున్నాం. కోర్టు అయిపోయింది, మళ్ళీ దాని మీద తిరిగాం, తెస్తాం, తెచ్చి అది కూడా చేస్తాం. ఏవైతే ఇవన్నీ కూడా మనకి గతంలో ఉండిపోయిన పనులు, ఇప్పుడు చేయవలసిన పనులు, ఇలాగే ఎప్పుడో పూర్వం 85లో 88లో కట్టిన బిల్డింగ్స్ ఏవైతే పాడైపోయి అన్నీ బాగు చేయవలసిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే వర్క్ ఎక్కువగా ఉంది, చేయవలసిన పని, కానీ నిధులు కొరత ఉండడం వల్ల మన ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిధుల కొరత వల్ల కొంత జాప్యం జరుగుతుంది. ఒక జనసేన నాయకుడు అడిగిన ప్రశ్న, ఒక కార్యకర్త పంపించిన ప్రశ్న, ఏదైతే రాష్ట్ర స్థాయిలో అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ బాబు కానీ ముఖ్యమంత్రి కానీ కలిసే ఉంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పటికీ ఇక్కడ నియోజకవర్గ పరిధిలో కానీ విలేజెస్లో కానీ ఆ పరిస్థితి ఉండట్లేదు. జనసేన నాయకత్వం అడుగడుగున తొక్కేస్తున్నారు, చోడవరం నియోజకవర్గంలో అడుగుతున్నారు, ఏం చెప్తారు? అలాగా ఎవరు అసలు నా మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈయన తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా రాజుగారు చూడరు పార్టీలు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా పని ఉందని అడిగితేనేమో ఎంతవరకైనా పని చేయడానికి ఆలోచన చేస్తారు, కాబట్టి పని చేయడానికి చూస్తారు. అన్ని పార్టీల వాళ్ళకి ఒకే ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా మేము మిత్రపక్షమో లేకపోతే స్వపక్షమో ప్రతిపక్షమో అన్న తేడా లేకుండా ఉంటే ఎలాగైనా నా మీద ఉన్న ఆరోపణ. కాబట్టి నేను అలాగే మీరు చేస్తున్నారు సార్, కానీ గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో ఎక్కడైనా నా దృష్టికి తీసుకొస్తే నేను చెప్తాను, మన ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా ఎవరైనా మాట పడొద్దండి. ఏదైనా మీకు అలాంటి ఇబ్బంది కలుగుంటే నా దృష్టికి తీసుకుని నేను పరిష్కరిస్తాను. పార్టీలకు అతీతంగా నేనది ఏంటంటే ఎవరైతే హూఇస్ నీడీ, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికి అనారోగ్యం చేస్తుందండి, ఆయన ఏ పార్టీకి సానుభూతి పడైతే అవ్వచ్చు. అయితే ఈ మన పార్టీ వారికి అనారోగ్యం చేస్తేనే వైద్యం చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమని చెప్పేసి అనారోగ్యం చేస్తే వైద్యం చేయమని చేస్తే మనం అంటామండి. ఏదైనా పథకం వస్తే అందరికీ వర్తిస్తుంది కదా. అది అలాంటి ఆలోచనలు ఎవరో పెట్టుకోకూడదండి. బ్రాడర్ వ్యూ మనం చూడాలి. చోడవరం నియోజకవర్గం కానివచ్చు, మాడుగుల కానివచ్చు సార్, అనేక రిజర్వేర్స్ ఉన్నాయి, వాటర్ పుష్కలంగా ఉంటుంది, ల్యాండ్ బ్యాంక్ కూడా పుష్కలంగా ఉంది, రోడ్ కనెక్టివిటీ కూడా మనం హైవేకి చాలా దగ్గరలో ఉన్నాం. కానీ ఒక్క పరిశ్రమ వస్తే ఇక్కడ ఎంతోమంది తలరాత్రులు మారుతాయి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే షుగర్ ఫ్యాక్టరీని పక్కన పెడితే అటువంటి ప్రయత్నాలు ఏం చేస్తున్నారు సార్? మొన్న కూడా ముఖ్యమంత్రి గారిని భాగస్వామ్య సదస్సు వచ్చినప్పుడు కలిసినప్పుడు మేము చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని నర్సీపట్నం, మాడుగుల, చోడవరం ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని చెప్పారండి. వాస్తవం అది, ఆ ప్రయత్నం జరుగుతుంది. అయితే మనకేంటంటే గతంలో ఇందాక మీరు చెప్పినట్టుగా నేషనల్ హైవే మనకు దగ్గర కాదు, అలాగే ట్రైన్ దగ్గర కాదు. అలాగే ఇప్పుడు లేదు, ఆ పరిశ్రమకు అవసరం ఒక పెద్ద పరికరం తెచ్చారు. ఎక్కడ నుంచి తెస్తారు? అబ్రాడ్ నుంచి తెస్తారు. తెస్తే దేన్ని తెస్తారు? షిప్లో తెస్తారు. షిప్లో తెస్తే ఎక్కడ దిగుతుంది? గంగవరం పోర్ట్లోనే, విశాఖపట్నం పోర్ట్లోనే దిగుతుంది. పోర్ట్లో దిగిన తర్వాత నేషనల్ హైవేలోంచి పైకరపేట, ఎలమంచిలో అంటే వాళ్ళకి ఈజీ ట్రాన్స్పోర్ట్ కాబట్టి పరిశ్రమలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు? సదుపాయాలు ఉన్న చోట ప్రిఫరెన్స్ ఇస్తారు. మోహన్ వెళ్ళి ఇప్పుడు అలా కాదండి. మీరు బట్టల కొట్టు పెట్టాలనుకుంటున్నారు, బంగారు కొట్టు పెట్టాలనుకుంటున్నారు, నలుగురు నడిచే సెంటర్లో పెట్టాలనుకుంటారు, ఎక్కడైనా మూలలో పెట్టాలనుకుంటారు. కాబట్టి చోడవరం దురదృష్టం ఏంటంటే ఒక ఐసోలేటెడ్గా ఒక మూలకి మనం వచ్చేసి హైవేకి దూరంగా, రైలుకి దూరంగా, ఎయిర్పోర్ట్ దూరంగా, సముద్ర దూరంగా ఉన్నాం. కాబట్టి మనకి ఇక్కడ పారిశ్రామికవేత్తలు రావడానికి కొంచెం వెనకంజ వేస్తారు. అయితే ఇక్కడ మనకుంటే అడ్వాంటేజ్ కూడా మనకుంది. మనకేంటంటే ఆ ప్రాంతాల్లో అక్కడ పనిచేసే కార్మికుల కొరత ఉంది. లేకపోతే ఇవాళ చోడవరం నియోజకవర్గం నుంచి ప్రతిరోజు ఉదయం వేసేసరికి 200-300 పైగా బస్సులు బయలుదేరి వెళ్తున్నాయి. ఈ అందరూ మరి వెళ్ళి బ్రాండెక్స్లోనో ఫార్మాస్యూటికల్స్లోనో పని చేయట్లేదా? పరిశ్రమలు అక్కడ నెలకొల్పినా కూడా పనిచేసేది మన ప్రాంతం వాళ్ళే కదా. అదే పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పితే స్థానికంగా ఇక్కడ పనిచేస్తారు, ఉపాధి కలుగుతుంది. అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులు ఇక్కడ స్వయంగా నేరుగా దొరుకుతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. మేము కూడా ఒక 4-5 సైట్లు చూస్తామండి. ఎంఎస్ఎంఈ పార్కులు కానీ, అగ్రో ప్రొడక్ట్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా తేడానికి చేస్తున్నాం. రెండోది ఇంకా ప్రధానంగానండి, నేను తెచ్చినవి 2014-19 మధ్యన కృషి విజ్ఞాన కేంద్రం తీసుకొచ్చాం కొన్నికొండలో. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా దాన్ని ఏమని అప్గ్రేడ్ చేస్తున్నాం. అక్కడ త్వరలో కేవీ పాఠశాల కూడా రాబోతుంది. అక్కడ ఏమని అది కూడా మనం ఏమని చెప్పేసి పాఠశాలకి ప్రతిపాదన చేసాం, అది చేస్తున్నాం. విత్తన పరిశోధన అభివృద్ధి కేంద్రం గంధవరంలో పెట్టాము. అది 2014-19 మధ్య నేను శాంక్షన్ చేయించాను. పనులు కూడా ప్రారంభించే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అన్నీ చేసాం. మరి అప్పుడేమోని విజయసాయి రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు. వారు 5 సంవత్సరాలు కట్టలేదు. మనకు ఇప్పుడు అవకాశం వచ్చింది. మళ్ళీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ విత్తన పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని పూర్తి చేసాం. అదే త్వరలో ఓపెన్ చేయిస్తాం. రేపు డిసెంబర్లోనో జనవరిలోనో అది ఓపెన్ అయ్యి, అది కానీ మన హాస్పిటల్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, రైతు బజార్ కానీ, కోర్టు కానీ ఇవన్నీ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మన హయాంలో తలపెట్టిన పూర్తి అవ్వలేదు, అవన్నీ కూడా పూర్తి చేయడానికి చర్యలు చేయాలి. ఏదైతే వైసీపీ అట్టహాసంగా ప్రారంభించిన గ్రామ సచివాలయాలు మన నియోజకవర్గ పరిధిలో చాలా వరకు చివరి దశకు వస్తాయి. అంటే 90% వరకు కట్టడాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ చాలా సచివాలయాలు అద్దె భవనాల్లోనే ఉంటున్నాయి. అద్దెలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ సచివాలయాలు పూర్తి చేస్తే అవి అందులోకి షిఫ్ట్ అవుతాయి. కాకపోతే వైసీపీ హయాంలో నిర్మించారు కాబట్టి వాటిని నీటి గారుస్తున్నారు అనేది విమర్శలు వస్తుంది. లేదండి, అది మేము కలెక్టర్ గారితో చెప్పాము, మేడం గారితో కూడా. మేము ఏంటన్నా అంటే, ఏవైతే గత ప్రభుత్వంలో సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ ప్రారంభించారో అవి పూర్తి కాలేదు. కాబట్టి మన తొలి ప్రాధాన్యత సగంలో ఉండిపోయిన బిల్డింగ్స్ కంప్లీట్ చేసి, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, పంచాయతీ బిల్డింగ్స్ కానీ, బెరియల్ గ్రౌండ్స్ కానీ ఏ ప్రభుత్వం ప్రారంభించవచ్చు. మనం పూర్తి చేసే అన్నీ కూడా ఉపయోగంలోకి తేవాలి. నిరుపయోగంగా ఉన్నాయి అన్నీ కూడా. కారణం ఏంటంటే, వాటికి స్టార్టింగ్ నుంచి కట్టినప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వంలో కూడా బిల్స్ ఇవ్వలేదు చాలా వాటికి. ఇప్పుడు ఆ బిల్స్ అన్ని పేమెంట్స్ చేస్తే తప్ప అవి పూర్తి చేసి మనం స్వాధీనపరచుకోవాలి. లేదా కాంట్రాక్ట్స్ కూడా మేము పౌడలేదు డబ్బులు పెట్టాం, కట్టాం, మాకేమని చేసి మా బిల్స్ పే చేయలేదు అన్నది వాళ్ళ నుంచి కూడా అభియోగం ఉన్నది. కాబట్టి రైతు భరోసా ఆ వ్యత్యాసం కానీ, వాళ్ళు కట్టారు కాబట్టి మనం పూర్తి చేయకూడదు, వాళ్ళు చేశారు కాబట్టి, అది రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ పూర్తి చేస్తే మనం ప్రజలకు ఉపయోగపడేటట్టు. కొన్ని చోట్ల అయితే రైతు భరోసా కేంద్రాలు పెద్దగా కట్టారు. నేనేంటంటానంటే, అవసరం ఉంటే రైతు భరోసా కేంద్రం వాడదాం, అవసరం లేకపోతే ఒక సామాజిక భవనంగా ఏదైనా వాడి దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేద్దాం. ప్రజాధనంతో నిర్మాణం చేసామనే వైఖరి ధోరణితో ఉన్నాం తప్ప వాళ్ళేదో చేశారు అలాంటి ఆలోచన ఒక 1% కూడా అటువంటి ఆలోచన లేదండి. మరొక ప్రధానమైన విమర్శ ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ మీరు కలిపి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, లోపాధికార ఒప్పందాలు చేసుకున్నారు అనేది విమర్శ ఉందని చెప్తారు. నాకు ఆయనకి ఎటువంటి వ్యాపారం లేదండి. నాకు ఆయనకి ఏ సంబంధం లేదు. అయితే ఆయన రాజకీయ పార్టీ, నేను రాజకీయ పార్టీ. ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి నమ్మకం, నాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే నాకు నమ్మకం. అంతే తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు. వ్యక్తిగతమైన విభేదాలు కానీ, నేను ఆయన్ని దూషించడం కానీ, ఆయన నన్ను దూషించడం కానీ. మీకు ఒక విషయం చెప్తానండి, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారట కదా అని అంటే, మేము మాట్లాడుకున్న విషయాలు మీ ఛానల్ ద్వారా తెలియాలండి. కరోనా వచ్చినప్పుడు కూడా, లాక్డౌన్ ఉన్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసిన, నేను ఆయనకి ఫోన్ చేసిన, నియోజకవర్గంలో నా హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనకి చెప్పి, ఆయన ఇంకా ఏదైనా చేయగలుగుతారేమో. మీకు తెలుసో తెలియదోనండి, మనకి నర్సీపట్నం నుంచి మనం అనుకున్న సబ్బవరం ఈ నేషనల్ హైవే ఏదైతే బిఎన్ రోడ్ అని అనుకున్నామో, నా టైంలో నేను నితిన్ గడ్కరీ గారిని కలిసి నేను చేసిన ప్రయత్నాల తాలూకా కాగితాలన్నీ కూడా మా ఆఫీస్ అటెండర్కి ఇచ్చి నేను ధర్మశ్రీ గారిని పంపించాను. పంపించి అవి ఏమని చెప్పేసి, మీరు ప్రయత్నం చేయండి, మీరు అధికారులు ఉన్నారు కాబట్టి తెండి రోడ్డు వేస్తే మంచిదని చెప్పి నేను చెప్పాను. మళ్ళీ ఇవాళ ఇదే రోడ్డుకి సంబంధించి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయత్నానికి సంబంధించిన కాగితాలు కూడా మన ఏడివక్ సత్యారావు గారు, మన గోవాడ వైసీపీ నాయకుడి ద్వారా ఆ కాగితాలను పంపించారు. దీంట్లో దాపరకు సీక్రెట్ 10 మందికి ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో అయ్యే మేము మాట్లాడుకున్నాం తప్ప. రెండోది, అన్నవరంలోని చోడవరంలో ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పాలి, తెలియాలి. అన్నవరంలో ఏమని చేసి ఒక 5 లక్షల రూపాయలు నేను ఇచ్చి కళ్యాణ మండపం కట్టడం ప్రారంభించాను. అది వాళ్ళ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఏమని చేసి, మేము 20 లక్షలు తెచ్చాం అదే కళ్యాణ మండపానికి అని అంటే దాని మీద గొడవ జరిగింది. నిర్మాణం అయిపోయింది, కోర్టులు కేసులు వచ్చాయి. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త మన కళ్ళకు కనబడుతుంది, ఛానల్లో చెప్తున్నాను, తప్పైతే ఎవరైనా ఖండిస్తారు కూడా. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కట్టాలనుకున్నాం అంటే, కోర్టు వివాదాలు మా నుంచి ఉన్నాయో తెల్లకాయత మేము సంతకం పెట్టించి పరిష్కరించి అన్నవరంలో కళ్యాణ మండపం నిర్మాణానికి మేము సహకరించాం. కేవలం ధర్మశ్రీ గారు నేను మాట్లాడుకోవడం కానీ పనిచేయడానికి కారణం
ఏదైనా ఒక ఊరికి సంబంధించి ఇప్పుడు మన గున్నపూడి రోడ్డుకి సంబంధించి ఆగిపోయింది. ఏమి ఆగిపోయింది, ఎందుకు జరిగింది, నేను ఫోన్ చేసి అడుగుతాను. ఆయన కూడా ఈ విధంగా శాంక్షన్ చేయించాను బాబు, ఇక్కడ ఆగిపోయింది, ఇది ఇలా జరిగిందని నేను చెప్తాడు. రెండోది, అక్కడ ఎవరైతే అధికారితో కలిసి ఏదైనా కరస్పాండెన్స్ కాగితాలు కావాలంటే ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకుంటాం. ఆయన దగ్గర ఉంటే ఆయన, నా దగ్గర ఉంటే నేను, ఆ విధంగా అనేటువంటిది తప్ప ఆయనకి నాకు ఎటువంటి వ్యాపారాలు కానీ, లావాదేవీలు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ ఏ విధమైన లేవండి. అది ఎవరైనా ఉన్నదని అనుకుంటే వాళ్ళు నిరూపించండి, చెప్పండి, ఆరోపించమని చెప్పండి. ఇక పలానా దాంట్లో మీ ఇద్దరు కలిపి చేశారంటే ఇది చేశారని చెప్పి వాళ్ళు చెప్తే నేను దానికి 24 ఎన్నికల ముందు చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బత్తుల తాతిబాబు కొనసాగారు. మీ ఇద్దరు కూడా ఎంత అంటే ప్రాణమిత్రులుగా ఉన్నారు. ఎన్నికలు అయిపోయి మీరు ఎమ్మెల్యే గెలుపొందారు. ఆయనకి రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఇద్దరి మధ్య కూడా భారీగా గ్యాప్ పెరిగింది అనేది టీడీపీ కార్యకర్తలు కాదు, వైసీపీ నాయకులు కానీ వచ్చి ప్రజలు అనుకుంటున్న మాటలు. అది ఒక పర్సన్ కూడా అడిగిన ప్రశ్న, ఏం సమాధానం? అది నేను ఇన్ఛార్జిగా, నేను 2019లో ఓడిపోయిన తర్వాత నేను చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్న నాకున్న వ్యక్తిగత ఇబ్బందుల వల్ల నేను ఇన్ఛార్జిగా ఉండనానంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఉండనంటున్నావు కాబట్టి నువ్వు ఎవరి పేరు సూచిస్తావు ఇన్ఛార్జిగా అని అడిగితే బత్తుల తాతయ్య బాబు గారిని ఇన్ఛార్జిగా పెట్టండి అని చెప్పేసి ఆ ప్రతిపాదించిన వ్యక్తిని నేను. 2, నాకు శాసనసభ పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉండి టికెట్ ఆయన కూడా ఆశించారు కాబట్టి ఆయనకి ఇవ్వలేకపోతాం కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి ఇవ్వండి అవకాశం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతిపాదించిన వ్యక్తి నేను. అది తాతయ్య బాబు గారిని కూడా మీరు అడగచ్చు. 2, రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి అని ప్రతిపాదించిన వ్యక్తిని నేను. వస్తే ఆహ్వానించి సంతోషించిన వ్యక్తిని. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకి ఆ పదవులు రావడానికి నేను సహాయపడ్డాను తప్ప నేను వ్యతిరేకించడం. మాట్లాడుకుంటాం, రోజు మాట్లాడుకుంటాం, కలిసి ఉంటాం. ఏ కార్యక్రమాలు కలిసి కనిపించట్లేదని ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటారు. నేను నియోజకవర్గ స్థాయి నాయకుడిగా నా నియోజకవర్గ కార్యక్రమాలు నేను ఉంటాను. ఆయన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు. మొన్న ఆయన ఏమని చెప్పేసి వెళ్ళి అనంతపురం జిల్లా దగ్గర అన్నమయ్య జిల్లాలోని హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు. మేమేమని చేసి ఇక్కడ గృహప్రవేశాలు అంటే నియోజకవర్గ స్థాయిలో మేము పాల్గొంటాం. కాబట్టి ఆయన కార్యక్రమం అలాగే కలిసి పాల్గొనే కార్యక్రమాలు ఉంటే కలిసి కూడా పాల్గొంటాం. దానికేమి మా మధ్య ఏమని చెప్పేసి మాట్లాడుకోలేని పరిస్థితి కానీ, కలిసి నడవలేని పరిస్థితి కానీ, ముఖం చూసుకోలేని పరిస్థితి అయితే మా మధ్య అయితే మాత్రం లేదు. అంటే ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు. రెండోది సార్, చోడవరం సంబంధించి ఒక మార్చిరీ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా మన నియోజకవర్గంలో ఎక్కడో అనకాపల్లి వెళ్లాల్సి వస్తుంది, 2-3 రోజులు పడిగాపులు పడాల్సి వస్తుంది. మరి ఈ మార్చిరీ ఓపెన్ చేసినట్టయితే అటువంటి ఇబ్బందులు ఉండవు కదా సార్, ఎందుకు అది లేట్ అవుతుంది? అవి కొంచెం క్షమించాలండి. మొన్నే మార్చిరీ ఓపెన్ చేసాం, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసాం, పూర్తి చేసి ఓపెన్ చేసాం. ప్రారంభం అయిపోయింది. నేనే ప్రారంభోత్సవం చేశాను. అయితే నాకు ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే నేను ఎక్కువగా ఇలాంటి చేసిన పనులు ప్రచారం చేసి 100 ఫోటోలే తీసి పేపర్లు వేసారు, సోషల్ మీడియాలో కూడా వచ్చింది అందరికీ. ఇప్పుడు మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు, సోషల్ మీడియా కూడా దూరంగా ఉంటున్నారు. ముందు నుంచి కూడా ఏంటంటే కొంచెం ప్రచారం విషయంలో మీడియాలో ఎక్కువగా నా గురించి కొంతమంది అంటారు, సార్ మీరు 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, మీ గురించి పెద్దగా తెలియదండి అని. నా గురించి టీవీలో చూపించేంత, పేపర్లు వేసేంత తప్పులు నేను చేయలేదండి. అందువల్ల కొంచెం నాకు మీడియా కూడా ప్రాచుర్యం తక్కువ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. కాబట్టి ఏంటంటే పోస్ట్ మార్టం రూమ్ అయితే మాత్రం కంప్లీట్ చేస్తాం, ఓపెన్ చేస్తాం, ఫంక్షనింగ్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడొచ్చండి. సార్, ఇప్పుడు సీఎం గారు కానీ లోకేష్ బాబు గారు మీరు బాగా దగ్గరగా ఉండే నేత, 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. మరి మంత్రి పదవి కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? నాకు అటువంటి ఆశయం లేదండి. నాకున్నటువంటి కోరిక ఒకటేనండి. మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ. చంద్రబాబు నాయుడు గారికి 2008 సంవత్సరంలో, అంతకుముందు కూడా నాకు పరిచయం ఉండొచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు, కానీ 2008 సంవత్సరంలో ఆనాటి ఎమ్మెల్యే గారు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఆల్మోస్ట్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే చేరువయ్యానో నాటి నుంచి నేటి వరకు నేను చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం పనిచేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ నన్ను అభిమానిస్తారు, నన్ను ఆదరిస్తారు. నేను 4 సార్లు పోటీ చేశానంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానమే కారణం. అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు మన ట్రూత్ న్యూస్ ఛానల్ చెప్తానండి, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం ఎవరున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. నాకు ఆదర్శం, ఇన్స్పిరేషను, నా మెంటర్, ఎవ్రీథింగ్. నా రాజకీయ జీవితం నాకేంటంటే నాకు ఇంకోటి, నేను ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని అనుకరిస్తూ ఉంటాను.
కష్టపడి పని చేయాలా, అందుబాటులో ఉండాలా, ఏదో చేయాలని తప్పన వర్కింగ్ హ్యాబిట్ ఎక్కువ. మీరు ఇందాక అంటారు 9 నుంచి 9 వరకు మీరు ఇలా పనిచేస్తారు. Yes, ఇది కూడా వారిని చూసి నేను నేర్చుకున్నదే. నాకు ఇన్స్పిరేషన్, నాకు ఆదర్శం అంతా, నా సర్వస్వం చంద్రబాబు నాయుడు గారు. సార్ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బైక్ పై తిరిగేస్తారు, ఒంటరిగా వెళ్తారు, మీకు ఎటువంటి ఇబ్బంది అనిపించదు సార్? నేను ఏ తప్పులు చేయలేదు, నాకు ఎవరు శత్రువులు లేరండి. నాకేమని చెప్పేసి నేను ఎవరికి హాని కూడా చేయలేదు. నేను ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా, నేను ఇవాళ ఉద్యోగులైనా, అయ్యా రాజుగారు మీ వల్ల నా పరిస్థితి ఇవాళ ఇలాగ అయిపోయింది, నేను ఇవాళ ఈ రోడ్డును పడ్డానంటే కారణం మీరు. నా ఉద్యోగం పోయిందని కానీ, నా వ్యాపారం పోయిందని కానీ, నాకు ఈ ఆస్తి నష్టం జరిగింది కానీ, నాకు ఈ వ్యాపార నష్టం జరిగిందని కానీ ఎవరైనా నాకు రుజువు చేయక్కర్లేదు, ఆరోపిస్తే చాలు, నేను నైతిక బాధ్యత వహిస్తాను. నేను ఎవరు ఊసు జోలు తేను. నా జీవితాశయం ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో మా సార్ యొక్క ఇదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అని అంటే, ఎవరైనా అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన కీర్తి కాముకుడు. ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు ఇంత అభివృద్ధి చెందారంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిద్ది అని అనిపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తుంటారు. ఆయనే నాకు ఆదర్శం. నా కోరిక కూడా చోడవరం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇక ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు, పలానా రాజుగారి టైంలో కట్టారు, ఈ రోడ్డు ఎవరు వేశారు, పలానా రాజుగారి టైంలో వేశారు, అలాగే నా గురించి 10 మంది శాశ్వతంగా చెప్పుకునేటట్టు పనులు చేయాలనే ఉద్దేశం తప్ప, నేనేదో ఎమ్మెల్యేనే పోలే, మంత్రినే పోలే, ఇంకో పదవి చేయాలి, ఆ పదవి చేయాలి. నేను ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నా వ్యక్తిగతంగా నాకు ఏ పని కానీ పదవి కానీ ఏది నేను ఏనాడు అడగలేదండి. ఎప్పుడు అడిగినా మన నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే పనులు. వైసీపీ సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, రాజుగారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి, కారు వ్యాపారాలకు సంబంధించి ఆ హెవీ లారీ బరువు వల్లే ఈ రోడ్లకి పరిస్థితి వచ్చిందని వాళ్ళు విమర్శ చేస్తారు సార్. అది ఏం చెప్తారు? వ్యాపారులు ఉన్నమాట వాస్తవం. నాకు వ్యాపారాలు ఉన్నాయి. నేను మీ ఛానల్ ద్వారా చెప్తానండి, నేను అవినీతికి పాల్పడకంట, ప్రజల దగ్గర చేయి చాపకంట, అధికారుల దగ్గర చేయి చాపకంట, కాంట్రాక్టర్ల కమిషన్లు అడగకంట, నేను నీతిగా నిజాయితీగా ఉండగలగడానికి కారణం కూడా నాకున్న వ్యాపారాలే. నాకు మైనింగ్ బిజినెస్ ఉంది, నాకు గ్రనైట్ క్వారీలు ఉన్నాయి, అలాగే ప్రీషియస్ స్టోర్స్ క్వారీలు ఉన్నాయి, నాకు లేఅవుట్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ద్వారా, కన్స్ట్రక్షన్ ద్వారా, మైనింగ్ ద్వారా ఏదైనా 10 రూపాయలు లాభం వస్తుంది, వ్యాపారం చేస్తానంటే బ్యాంకులలో రుణం తీసుకునో, నాకున్నటువంటి ఆర్థిక వెసులుబాటుతోనో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి 10 రూపాయలు సంపాదించి నేను బతుకుతూ ఆ ఉన్న డబ్బులతోనే ఏదైనా ఎవరికైనా సామాజిక పరమైన కార్యక్రమాలు చేయాలని నేను చేయగలుగుతున్నాను. 2, మీరు ఇందాక అన్నారండి, నా క్వారీ లారీలు తిరగడం వల్లే రోడ్లు పాడైపోతానండి. అందరూ అన్ని క్వారీలకు సంబంధించిన లారీలు ఎలా తిరుగుతున్నాయో నా లారీలు అలాగే తిరుగుతున్నాయి తప్ప, మా రాయికి సంబంధించిన తప్ప. దానికంటే అదనంగా నేను ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు 2 రాళ్ళు వేసుకుంటే నేను 4 రాళ్ళు వేసి అలాగే లేదండి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను. ఫైనల్గా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీకు ప్రత్యర్థిగా ఉన్న కర్ణం ధర్మశ్రీ ఎలమంచి వెళ్ళిపోయారు, అమర్నాథ్ ఇక్కడికి వచ్చారు. అంటే వీళ్ళిద్దరికి మీరు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు మీకు పోటీ అనుకుంటున్నారు? ధర్మశ్రీ పోటీ అనుకుంటున్నారు, లేదంటే అమర్నాథ్ పోటీ అనుకుంటున్నారు? ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ధర్మశ్రీ గారు వ్యక్తిగతంగా, అమరు వ్యక్తిగతంగా వారేమని చేసి నాకు ప్రత్యర్థులు శత్రువులు అనే భావన నాకు ఎప్పుడు ఉండదండి. ఎవరో ఒకరు ఉంటారు. ధర్మశ్రీ గారైనా నా మీద మనం పోటీ చేయొచ్చు, అమర్ గారైనా పోటీ చేయొచ్చు, రేపు వీళ్ళిద్దరు కాకుండా ఇంకో కొత్త వ్యక్తి అయినా రావచ్చు. సహజం అది, పోటీ ఎవరైనా చేస్తారు. కాబట్టి అల్లాలైతే మనకి స్ట్రాంగ్ క్యాండిడేట్, లేదా వీక్ క్యాండిడేట్. గ్రామాల్లో ముఖ్యంగా చోడవరం నియోజకవర్గం 119 గ్రామ పంచాయతీలే. ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, వైసీపీ పార్టీ ఉంటుంది, జనసేన పార్టీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి. కాబట్టి అక్కడ గ్రామాల్లో అక్కడ స్థానిక రాజకీయాలు బట్టి ఉంటాయి. అలాగే నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి మీరు చెప్తున్నారు, నిన్న 2024 ఎన్నికల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా రాజుగారు అయితే మంచిగా ఎవరు ఉసుజోలు తయారు కదా, ఆయన ఓటైతే తప్పే ఉందని కూడా కొంతమంది నాకు సహకరించి ఓటేసిన సందర్భాలు కూడా మా కార్యకర్తల నాయకులు కూడా చెప్పారు. వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదని, లేకపోతే మీకు సహాయపడ్డారని చెప్పారు. కొన్ని గ్రామాల్లో చాలా గట్టిగా కష్టపడి ఎలాగైనా ఓడించేయాలి, తెలుగుదేశం పార్టీని ఓడించేయాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓడించేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి పనిచేసే కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. ఇది రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులు అనే వాళ్ళు వస్తారు, ఉంటారు, మారుతూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ప్రత్యర్థులను చూశారండి? ఎప్పుడు ఎక్కడ
మీకు చెన్నారెడ్డి గారు, తర్వాత ఆ టైం నుంచి కూడా వారు ఉన్నారు. తర్వాత ఏమని చేశారు, రాజశేఖర రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నిజామాబాద్ జనార్దన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, అనేక మంది రాజకీయాలు ఎవరో ఒకరు ప్రత్యర్థి ఎవరో ఒకరు మనకు అపోజిషన్ ఉంటారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి ఎటువంటి ప్రణాళికలు అయిపోతున్నారు? ఇటు రెండు పార్టీలు అంటే బీజేపీ అంటే మన నియోజకవర్గంలో పెద్దగా లేదు, కానీ జనసేన మాత్రం బాగానే ఉంది. ఆ పార్టీతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? తెలుగుదేశం పార్టీ మీ అందరికీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగం కాబట్టి మొన్న కూడా కళ్యాణంలో జరిగిన విస్తృత సమావేశంలో నేను చెప్పాను, అయ్యా రేపు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒకటే పోటీ చేయదు, కూటమి తరఫున పోటీ చేస్తాం కాబట్టి అందరితో సమన్వయంగా మాకు రేపు పొద్దున సమన్వయంగా లేకపోతే మనం ఇబ్బంది పడతాం. మనకి అక్కడే తెలుగుదేశానికి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి విభేదాలు కానీ వస్తే మనం దెబ్బతింటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం పొందుతుంది. మొన్న నేను అందరికీ చెప్పింది ఏంటంటే, శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీలు మూడైనా ఒకే పార్టీ కింద మొన్న ఎలాగైతే 2024 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో పనిచేసామో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అలాగే పనిచేయాలని చెప్పేసి అందరినీ కోరాం. ఆ వాతావరణం తీసుకురావడం కోసం అందరితో కూడా కలిసి పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం. పివిఎస్ఎన్ రాజు ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనకి మీకు బాగా విభేదాలు పెరిగాయి, గ్యాప్ వచ్చింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. రీసెంట్గా కూడా ఆయన ఒక మీటింగ్లో మీకు నమస్కారం కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన అది అనవసరంగా వివాదం చేశారు కానండి. నేను ఆయనకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి ఒకటి. రెండోది, మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో నేను అన్నాను, ఆయన అన్నారు. రాముడు లాంటి అన్నయ్యలాగా కేఎస్ఎన్ రాజు గారని ఆయన అంటే, నాకు లక్ష్మణులాగా పివిఎస్ఎన్ రాజు గారు నా ఎన్నికలకు పనిచేశారన్నాను. నేను రాముడిగా ఆయన పోల్చారు, ఆయన లక్ష్మణుడిగా నేను పోల్చాను. రాముడిగా నన్ను పోల్చుకున్నందుకు లక్ష్మణుడిగా ఆయనకి నాకేమని చేసి నాకు నమస్కారం పెట్టారు తప్ప దాన్ని ఏమని చెప్పేసి వేరే విధంగా దాన్ని చేశారండి. పివిఎస్ఎన్ రాజు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి. 13-14 సంవత్సరాల నుంచి పదవి లేకుండా, మరి ఏ విధమైన అధికారం లేకుండా స్వచ్ఛందంగా కొన్ని పనులు చేశారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన కూడా ప్రజల యొక్క కష్టసుఖాలు చూస్తూ ఏ విధంగా పనిచేస్తారు. ఆయనకి నాకు ఎటువంటి విభేదాలు లేవండి, మనస్పర్ధలు కూడా లేవు. ప్రజలకు పనిచేయాలన్నటువంటి సంకల్పం ఆయనకి కానీ నాకు కానీ తప్పకుండా అందరం కలిపి కూటమి తరఫున పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చోడవరం ప్రజలకు సంబంధించి 2 లక్షల ఓటర్లకు ప్రతినిధిగా మీరు అనేక సమాధానాలు చెప్పారు. చాలామందికి ఈ సమాధానాలు తెలియవు ఇప్పటి వరకు, అవన్నీ కూడా నివృత్తి చేశారు. మీ ఓపిక నిజంగా మెచ్చుకోవాలి. ఇప్పటి వరకు 1 గంటన్నర పైగా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు ట్రూత్ న్యూస్ ఛానల్కి గతంలో కూడా నన్ను ఒకసారి ఇంటర్వ్యూ చేశారండి. ఆ రోజు కూడా నా మనసులో ఉన్నటువంటి భావాలు 10 మందికి తెలియజేయడానికి అవకాశం కలిగింది. మళ్ళీ ఇవాళ మీరు ఒక మాట చెప్పారు, 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యుడిని, నాయకుడిని మేము ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాం ఈ విధంగా ప్రజలకి తెలియజేయడం కోసం. దాన్ని మీతోనే ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్పడం నాకు చాలా ఆనందదాయకం. నన్నే మొదటగా ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఎంచుకున్నందుకు మీ ట్రూత్ ఛానల్కి నా అభినందనలు, నా కృతజ్ఞతలు. భవిష్యత్తు రోజుల్లో మన ఛానల్ ఒక పెద్ద ఛానల్గా ఇంకా అభివృద్ధి చెందాలి. మీరు కూడా బాగా నిలదొక్కుని లాభదాయకంగా మీ ఛానల్ ఉండాలి. మీ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, కుటుంబాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.